మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడినది కాక, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో 13వ వచనములు అంటున్నాడు కదా, మనసును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. ఎవరి కోసం ఎదురు చూడాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం మనం ఎదురు చూడాలి. రెండవది అంటున్నాడు, పరిశుద్ధుడనై ఉన్నాను నేను, మీరు పరిశుద్ధులుగా ఉండండి. పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశల అనుసరించి ప్రవర్తింపక, పూర్వపు దశలో వెనకటి కాలంలో అజ్ఞాన దశలో ఉన్నట్లు ఉండకూడదు. దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానమును బట్టి, ఆ కృపను బట్టి మనము పరిశుద్ధులై ఉండాలి. మొట్టమొదటిగా నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. కనబడిన దాని గురించి నమ్మటం, విశ్వాసం, నిరీక్షణ, ఎదురు చూడటం. రెండోది పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. మూడోది అంటున్నాడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి. చూసారా, 17వ వచనంలో పక్షపాతము దేవుడికి ఉండదు. వాని క్రియలతో ఎవరైతే వాని తీర్పు క్రియలను బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. మొట్టమొదటిగా నిరీక్షణ కలిగి ఉండుడి. రెండోది పరిశుద్ధులై ఉండుడి. మూడోది పార్యాపార్యము మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల కంటే క్షయ వస్తువుల చేత మీరు విమోచింపడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత ఏం చేశారంటే విమోచింపబడితిరి. క్రీస్తు రక్తము చేత మనల్ని ఏం చేశాడంటే పాపము నుండి విడిపించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మొట్టమొదటిగా కనబడిన దాని గురించి నిరీక్షించటం. దేవుడు మనకు కనబడడు కానీ కనబడిన వాని కోసం మనము నిరీక్షణ కోసం ఎదురు చూడాలి. రెండోది పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుడి. మూడోది క్రీస్తు రక్తము చేత మనల్ని విమోచించాడు. క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాము. 20వ వచనంలో అంటాడు, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మా నిమిత్తం కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. జగత్ పునాది వేయబడక మునిపే
నియమింపబడ్డాడు ప్రభు అని యేసుక్రీస్తు. మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన నిమిత్తం కడవర కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. చూసారా, మొట్టమొదటిగా దేవుని కోసం నిరీక్షణ కలిగి ఉండాలి. రెండోది పరిశుద్ధులుగా ఉండాలి. మూడోది యేసు రక్తము చేత మనం విమోచింపబడ్డాము. నాలుగోది 22వ వచనం, మీరు క్షయబీజము నుండి శాశ్వతమగు జీవమగల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకునే వారై ఉండాలి. మనసులను ఏం చేయాలి? పవిత్రపరుచుకోవాలి. మనసులను పవిత్రపరుచుకోవాలి. మొట్టమొదటిగా నిరీక్షణ కలిగి ఉండాలి. రెండోది పరిశుద్ధులుగా ఉండాలి. మూడోది యేసు రక్తము చేత మనము దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత మనము విమోచింపబడ్డాం మనము. నాలుగోది సహోదర ప్రేమ. ఎలా ఉండాలి? నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులట చేత మీ మనసును ఏం చేయాలంటే పవిత్రపరుచుకోవాలి. ఐదోది సర్వశరీరు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎన్నును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభువాక్యం ఎల్లప్పుడూ స్థిరస్థాయిగా ఎప్పుడు నిలిచి ఉంటుంది. మొట్టమొదటిగా ఈరోజు ఉదయకాల సమయంలో నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా నిరీక్షణ కలిగి ఉండటం. రెండోది పూర్వకాలపు అజ్ఞాన దశలో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధులుగా ఉండాలి. మూడోది అమూల్యమైన రక్తం చేత, క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడ్డాము. నాలుగోది నీవు నేను కూడా సత్యమునకు విధేయుడి చేత మీ మనసును పవిత్రపరచుకోవాలి. నీవు నేను కూడా. ఐదోది సర్వశరీరు గడ్డిని పోలినారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలను. అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఈ 5 విషయాలు కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. వాక్యము ద్వారా మనం భద్రం చేయబడి విశ్వాసములో స్థిరులుగా ధైర్యవంతులుగా ఉండులాగున ఆయన యొక్క ఆత్మచేత, ఆయన యొక్క జ్ఞానము చేత నింపబడి వారుగా హృదయం అనే పలక మీద రాసుకొని తన హృదయమును వీటిని చక్కపరుచుకునేవారుగా సిద్ధపాటు జీవితం కలిగి ఉండాలని దేవుడు నేడు రేపు రాబోతా ఉన్నాడు. జ్ఞానులుగా ఉండి వాక్యము చేత ముద్రించబడి వారిగా ఉండాలని దేవుడి మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగినటువంటి గొప్ప దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, యేసయ్య మీకు వందనాలు. ఉదయకాల సమయంలో పాదాల చెంత మొరపెట్టే కృపనిచ్చావు నాయన, అందరిని బట్టి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నాయన పాటల ద్వారా నిన్ను మయంపరిచిన వాక్యము ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. వాక్యముతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. మొట్టమొదటిగా నిరీక్షణ కలిగి ఉండండి చెప్తున్నావు ప్రభువా. రెండవది పరిశుద్ధులుగా ఉండండి, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి చెప్తున్నావు ప్రభువా. ఎంత గొప్ప మాట ప్రభువా. మూడోది నిష్కపటమైన రక్తము చేత మమ్మల్ని విమోచింపబడ్డావయ్యా. అమూల్యమైన రక్తము చేత, క్రీస్తు రక్తము చేత మమ్మల్ని ముద్రించినందుకు స్తోత్రాలయ్యా. నాలుగోది ప్రభువా, సహోదరి ప్రేమ, నిష్కపటమైన ప్రేమ తండ్రి కలిగి ఉండాలి అని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఐదవదిగా తండ్రి, నీ వాక్యం ఎల్లప్పుడూ నిలుచును ప్రభు. ఈ వాక్యమే సత్యము.
క్రీస్తు మా కోసం పుట్టావు నాయన, మా కోసం జన్మించి మా కోసం నాయన తండ్రి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని ఒక మృగము లాంటి మనిషిని కూడా తండ్రి ఎక్కడ ఉన్నటువంటి వారమైన మమ్మల్ని ఈ దినస్థితులను మార్చేసినటువంటి దేవా, మాకు రక్షణ ఆనందాన్ని చేకూర్చి నిత్య జీవాన్ని నిత్య మార్గాన్ని మాకు సిద్ధపరిచినటువంటి మరలా తిరిగి రాబోతున్న నా దేవానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నాయన ఈ వాక్యం వింటున్నట్టు ప్రతి ఒక్క బిడ్డను నాయన బలపరచండి, స్థిరపరచండి, ధైర్యపరచండి. ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, సమస్తాన్ని కార్యాన్ని జరిగించే దేవుడు సహాయం చేయమని ఈ సమయాన్ని మాకు అందరికీ ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ రక్షణకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వదకరంగా నీ మార్గంలో నడిచే విధంగా సహాయం చేయమని తగిన జ్ఞానాన్ని, వివేచన అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.